హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో నేను చెప్పినటువంటి ప్రశ్నకి సమాధానం అయితే ఇచ్చారు. సో బ్రదర్ ఏం చెప్పారంటే, మీరే ఉన్నారు కదండి, అసలు ఆ ప్రశ్న ఏంటో చెప్తాను, తర్వాత అతను ఏం చెప్పాడో మీకు చెప్తాను. సో నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, రోజుకి 5,000 రూపాయలు సంపాదించాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట. అది కూడా నిజాయితీ సంపాదించాలండి, అర్థమైందా? ఎందుకంటే అడ్డదారులు తొక్కి మోసం చేసి సంపాదించడం కాదు, అదే రోజు చేయడం. కాబట్టి నిజాయితీగా రోజుకి 5,000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేయాలనే ప్రశ్నకి సమాధానం ఇస్తూ బ్రదర్ ఏం చెప్పారంటే, మీరే ఉన్నారు కదండి, రోజుకి 5,000 రూపాయలు పైనే సంపాదిస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. ఎలాగంటే మేము వెహికల్స్ అమ్మితే కమిషన్ అనేది వస్తుంది కదా, సో దాని మీద మీకు సరిపోతుంది, ఇంకేంటి అని చెప్పేసి చెప్పారనమాట. సో నేను చెప్పింది ఏంటంటే, బ్రదర్ రోజు రావాలి అని చెప్పేసి నేను చెప్పాను. ఎందుకంటే రోజు రావాలి అని నేను ఎందుకు చెప్పానంటే, మనకు వెహికల్స్ అనేటివి రావండి. వెహికల్స్ ఒకవేళ వచ్చినట్లయితే ఆ వెహికల్ పైన కమిషన్ అనేది 1,000, 2,000, 3,000 అంతే. ఒకవేళ 5,000 ఒకేసారి వచ్చినా ప్రతిరోజు అయితే రావుగా. సో నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి, చాలామంది తప్పుగా అయితే ఆన్సర్ చేస్తున్నారు, ఓకేనా? సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, రోజుకి 5,000 రూపాయలు ఏ విధంగా సంపాదించాలి? సో మీ యొక్క సలహాను సూచనలను ఇవ్వండి అని చెప్పేసి గత వీడియోలో చేశాను. సో ఈ వీడియోలో కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రోజుకి 5,000 రూపాయలు సంపాదించాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే రోజుకి 5,000 రూపాయలు వస్తాయి? సో ఇది నాకు ఉన్నటువంటి డౌట్. ఈ సందేహాన్ని ఎవరైతే నివృత్తి చేస్తారో వారి యొక్క పేరు నేను యూట్యూబ్లో చదివి వినిపిస్తాను. తర్వాత ఒకవేళ మీరు చెప్పింది కనుక మన సబ్స్క్రైబర్కి నచ్చిందనుకో, ఖచ్చితంగా వారు సాటిస్ఫై అయిపోయి బహుశా వాళ్ళు ఏమైనా సరే ప్రయత్నించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఎందుకంటే మీరు చేయలేకపోవచ్చు, కానీ మన సబ్స్క్రైబర్లు ఎవరో ఒకరు ఉంటారుగా చేసేవాళ్ళు. సో వాళ్ళని చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నా ఈ యొక్క ప్రశ్నని చాలామందికి ఉపయోగపడే ఉంటుంది. కాబట్టి మీలో ఎవరు చెప్పాలనుకున్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి, లేదంటే నాకు కాల్ చేయండి. నేనైతే రికార్డ్ చేసుకొని మీ యొక్క కాల్ రికార్డ్ని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది తెలుసుకుంటారు, సో తెలుసుకోలేని వాళ్ళు. సో రోజుకి 1,000 రూపాయలు సంపాదించడమే కష్టమైపోయింటే ఇతనేమో 5,000 సంపాదించున్నాడు, మరి ఎట్లా సంపాదించాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి అలా ఆలోచించి మీ యొక్క బుర్రకి పదును పెట్టండి, ఓకేనా? థ్యాంక్ యూ. పదును పెట్టేసి వచ్చిన సమాధానాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి, లేదా నాకు కాల్ చేసి చెప్పండి. మీరు కాల్ చేసినట్లయితే నేను ఈ ప్రశ్న గురించి సమాధానం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్, కాల్ చేశాను అందుకు అని చెప్పినట్లయితే నేను కాల్ రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. తద్వారా ఎవరైనా సరే ఆసక్తి ఉన్నట్లయితే, ఒకవేళ వాళ్ళు సంపాదించాలి అనుకున్నటువంటి కోరిక ఉన్నట్లయితే వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ.